నమస్తే, మేము డాక్టర్ కిరణ్ మై, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు ఓపీకి 35 ఇయర్స్ లేడీ ఒక ఆవిడ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి అని వచ్చారు. 6 months నుంచి కూడా నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్రే తీయించుకున్నారు, ఎక్స్రేలో నార్మల్గా ఉంది. తర్వాత ఎంఆర్ఐ తీయించుకున్నారు, ఎంఆర్ఐలో కూడా ఎటువంటి డిస్క్ ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గా ఉంది. మరి నడుము నొప్పికి కారణం ఏంటి అని ఈరోజు మమ్మల్ని కన్సల్ట్ చేయడానికి వచ్చారు. మేము అసెస్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తొడ వెనుక భాగంలో ఉండేటటువంటి కండరాల టైట్నెస్ వల్ల ఆవిడకి నడుము నొప్పి వస్తుంది. వీటిని హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఎప్పుడైతే టైట్గా ఉంటాయో తుంటి భాగాన్ని ఇది పుల్ చేస్తుంది, అంటే లాగుతుంది. సో ఆ విధంగా పోస్చర్ మారడం వల్ల ఆవిడకి పెయిన్ అనేది వస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నడుము నొప్పి అనగానే డిస్క్ ప్రాబ్లం కానీ, లేదంటే సయాటికా ప్రాబ్లం కానీ, నరాన్ని నొక్కడం వల్ల కానీ, లేదంటే బ్యాక్ మజిల్స్ స్ట్రెయిన్ వల్ల కానీ వచ్చింది అనుకుంటారు. కానీ తొడ కండరాల టైట్నెస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఈవిడ ఏంటంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుంది, ఎప్పుడైతే ఆ కోర్స్ అయిపోయిందో ఆపేశారో మళ్ళీ నార్మల్గానే వస్తుంది. ఈ ప్రాబ్లంకి ఫిజియోథెరపీలో చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచెస్ అంటే తొడ వెనుక భాగంలో ఉండేటువంటి కండరాలను స్ట్రెచ్ చేయడము, అలాగే తుంటి భాగంలో ఉండేటటువంటి కండరాలను స్ట్రెచ్ చేయడము. ఇవి చేయడం ద్వారా చాలా చక్కగా రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చింది, రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి అంటే ఇది కారణం అయి ఉండొచ్చు. మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి అసెస్ చేయించుకొని హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, అలాగే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, దాంతోపాటుగా గ్లూటియల్ మజిల్ అంటే తుంటి భాగంలో ఉండేటటువంటి కండరాలను స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. చాలా చక్కగా రిలీఫ్ వస్తుంది. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.